హాయ్ హలో వెల్కమ్ టు 6 ఎండాకాలం వచ్చిందంటే చాలు ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్స్ ఎప్పుడు ఫుల్ గా ఉండేలా చూసుకుంటాం. నీళ్లు తాగిన వెంటనే మరలా నింపి పెడుతూ ఉంటాం. అయితే అలా ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని అంటారు పెద్దలు. ఈ మాట ముమ్మటికి వాస్తవమే. అప్పటికప్పుడు వేసవి తాపం నుండి ఉపశాంతి కలిగించినా అది ఆరోగ్యానికి చేటే అంటారు. మరి ఎండాకాలం ఎండల దాటి నుండి బయటపడడం ఎలా అని అనుకుంటున్నారా? దానికోసమే మనకు మట్టి కుండలు అందుబాటులో ఉన్నాయి. అసలు సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు నగరంలోని ప్రధాన కుండలలో ఎక్కడ చూసినా మట్టి కుండల వ్యాపారాలు మనకు కనిపిస్తాయి. కుండలలోని నీటిని తాగడం వల్ల వేడి గాలులు ఎండల నుంచి శరీరాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయని అంటున్నారు. అయితే అవి ఎలాంటి లాభాలు చూద్దాం. ఈ మాట చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ మట్టి కుండలలో నీటిని తాగడం వల్ల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయట. ఇది శరీరం గ్లూకోజ్ స్థాయిని నివారిస్తుందని అంటున్నారు. అలాగే ఇది మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని విశ్వాసం. అందుకే వేసవి కాలంలో ఫ్రీజ్ వాటర్ కి బదులు మట్టి కుండల్లో నీటిని తాగడం ఉత్తమం. చర్మ సంబంధిత వ్యాధులకు ఈ నీరు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుందని కొందరు విశ్వసిస్తారు. ముఖంపై ముటిమలతో బాధపడేవారు మట్టి కుండ నీళ్లను తాగితే మంచి ఫలితం ఉంటుంది అంటారు. మట్టి కుండలలో నీళ్లను తాగడం వల్ల త్వరగా నయమవుతాయని చెప్తారు. అంతేకాదు ఐరన్ లోపం ఉన్నవారు కూడా మట్టి కుండల్లో నీటిని క్రమం తప్పకుండా తాగడం మంచిదట. అది ఐరన్ లోపాన్ని త్వరగా నయం చేస్తుందని అంటారు. ఇక కుండలోని నీరు చల్లగా అయ్యేందుకు ఆ కుండ బయట వైపు చుట్టూ నీటిని చల్లుతుండాలి. ఆ చల్లదనం ఎక్కువసేపు అలానే ఉండాలంటే ఒక పల్చని గుడ్డను తీసుకొని కుండ చుట్టూ కట్టి దానిని తడుపుతూ ఉంటే ఇంకా ఎక్కువసేపు నీళ్లు చల్లగా ఉంటాయి. ఇక ఎక్కువ రోజుల పాటు ఫ్రిడ్జ్ నీళ్లు తాగడం వల్ల గొంతు వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారికి దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం లేకపోలేదు. అంతేకాదు ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లని నీరు తాగడం వల్ల మన జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్లు సక్రమంగా పనిచేయలేవు. కాబట్టి జీర్ణ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.